అండి అందరికీ. ఈ వీడియోలో మనం జూలై 2కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే చూద్దాము. అంతకన్నా ముందు వీడియోని లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ వీడియో మీతో పాటు మరికొంతమందికి కూడా యూజ్ అవుతుంది. సిబిడిటి కొత్త చైర్మన్గా ఎవరు నియమించబడ్డారు? ఆప్షన్ ఏ రవి అగర్వాల్, ఆప్షన్ బి నితిన్ గుప్తా, ఆప్షన్ సి సంజయ్ నాయర్, ఆప్షన్ డి ఇంద్రమణి పాండే. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ రవి అగర్వాల్. దీనికి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్ చూసినట్లయితే సిబిడిటి ఫుల్ ఫామ్ వచ్చేసి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్. దీనికి ఇంతకు ముందున్న చైర్మన్ వచ్చేసి నితిన్ గుప్తా. ఇతని పదవీ కాలం జూన్ 30, 2024 అయితే ముగుస్తుంది. నెక్స్ట్ రవి అగర్వాల్ జూలై 1, 2024 నుంచి జూన్ 30, 2025 వరకు అయితే పదవిలో ఉంటాడు. ఇతను 1988 బ్యాచ్కి చెందిన ఐఆర్ఎస్ అధికారి. ఇక్కడ కొన్ని కమిషన్ల యొక్క చైర్మన్లను చూసినట్లయితే నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్మన్ వచ్చేసి అరుణ్ కుమార్ మిశ్రా. నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్ వచ్చేసి ఇక్బాల్ సింగ్ లాల్పురా. నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ క్యాస్ట్ చైర్మన్ వచ్చేసి కిషోర్ మక్వానా. నెక్స్ట్ నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్ వచ్చేసి అంతర్ సింగ్ ఆర్య. నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి వచ్చేసి హన్స్రాజ్ గంగారాం ఆహిర్. నెక్స్ట్ నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ రేఖా శర్మ. నెక్స్ట్ నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ వచ్చేసి ప్రియాంక్ కనుంగో. నెక్స్ట్ సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ వచ్చేసి జస్టిస్ రంజిత్ మోర్. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ప్రవీణ్ కుమార్ శ్రీవాస్తవ. సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ హీరాలాల్ సమారియా. నెక్స్ట్ అటామిక్ ఎనర్జీ కమిషన్ డాక్టర్ అజిత్ కుమార్ మహంతి. డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ ఎస్ సోమనాథ్. నెక్స్ట్ ఇంకా చూసుకున్నట్లయితే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్కి ఎం జగదీష్ కుమార్. కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా రవ్నీత్ కౌర్. సెంట్రల్ వాటర్ కమిషన్ ఖుష్విందర్ వోహ్రా. నేషనల్ ఫారెస్ట్ కమిషన్ బిఎన్ కేర్ఫాల్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే నేషనల్ కౌన్సిల్ ఫర్ ట్రాన్స్జెండర్ పర్సన్స్ లక్ష్మీనారాయణ్ త్రిపాఠి. గ్లోబల్ ఇండియా ఏఐ సమ్మిట్ 2024కు ఆతిథ్యం ఇవ్వనున్న నగరం ఏది? ఆప్షన్ ఏ పూణే, ఆప్షన్ బి న్యూఢిల్లీ, ఆప్షన్ సి బెంగళూరు, ఆప్షన్ డి హైదరాబాద్. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి న్యూఢిల్లీ. దీనికి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూసినట్లయితే గ్లోబల్ ఇండియా సమ్మిట్ అనేది న్యూఢిల్లీలో జూలై 3 మరియు జూలై 4 తారీఖున అయితే జరుగుతుంది. ఈ సమ్మిట్ అనేది ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో అయితే నిర్వహించడం జరుగుతుంది. ఈ శాఖ యొక్క మంత్రి వచ్చేసి అశ్విని వైష్ణవ్. ఈ సమ్మిట్లో బాధ్యతాయుతమైన ఏఐని అభివృద్ధి చేసేందుకు భారత్ సహకారం ఉంటుందని తెలియజేసేందుకు మరియు ఏ రంగాలలో ఏఐని అభివృద్ధి చేయవచ్చు అనే అంశాల మీద మాట్లాడటం జరుగుతుంది. జాతీయ వైద్యుల దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? ఆప్షన్ ఏ జూన్ 30, ఆప్షన్ బి జూలై 1, ఆప్షన్ సి జూలై 2, ఆప్షన్ డి జూలై 3. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి జూలై 1. జూలై 1న వైద్యుల దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఇంపార్టెంట్ పాయింట్ చూసినట్లయితే డాక్టర్స్ దినోత్సవాన్ని పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం డాక్టర్ బిధాన్ చంద్ర రాయ్ యొక్క జన్మదినోత్సవం సందర్భంగా జరుపుకుంటారు. డాక్టర్ రాయ్ వచ్చేసి 1882 జూలై 1న అయితే జన్మించాడు. ఇతను వైద్య వృత్తికి చేసిన సేవలకు గాను 1991 జూలై 1 నుండి భారత ప్రభుత్వం అధికారికంగా డాక్టర్స్ డే అయితే జరుపుకుంటుంది. ఈ సంవత్సరం థీమ్ వచ్చేసి హీలింగ్ హ్యాండ్స్ కేరింగ్ హార్ట్స్. నెక్స్ట్ భారతదేశంలో మొదటి పురుష వైద్యుడు వచ్చేసి పండిత్ మధుసూదన్ గుప్తా. ఇతను వైద్యుల కుటుంబంలో 1800 సంవత్సరంలో జన్మించాడు. నెక్స్ట్ మొదటి మహిళా డాక్టర్ వచ్చేసి ఆనందీబాయి గోపాలరావు జోషి. ఐఎంఎఫ్ విడుదల చేసిన ఏఐ సంసిద్ధత సూచి 2024లో భారత్ యొక్క స్థానం ఎంత? ఆప్షన్ ఏ 65, ఆప్షన్ బి 68, ఆప్షన్ సి 72, ఆప్షన్ డి 75. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి 72.
దీనికి సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్ చూసినట్లయితే ఇందులో మొత్తం ఈ సూచీలో 174 దేశాలు అయితే పాల్గొన్నాయి. మొదటి స్థానంలో ఉన్నది సింగపూర్, రెండవ స్థానంలో డెన్మార్క్, మూడవది యుఎస్ఏ అయితే నిలిచింది. ఇందులో ఇండియా 72వ స్థానంలో ఉంది. ఐఎంఎఫ్ ఫుల్ ఫామ్ వచ్చేసి ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. ఇందులో 190 దేశాలైతే సభ్యత్వాన్ని కలిగి ఉన్నాయి. నెక్స్ట్, ఐఎంఎఫ్ అనేది 1944 జూలైలో అయితే స్థాపించబడింది. దీనిని స్థాపించింది జాన్ మేనర్డ్ కీన్స్ మరియు హ్యారీ డెక్స్టర్ వైట్. వీళ్ళిద్దరైతే దీనిని స్థాపించారు. ప్రస్తుతం ఐఎంఎఫ్ డైరెక్టర్గా ఉన్నది క్రిస్టాలినా జార్జియా. ఎస్బీఐ నూతన చైర్మన్గా ఎవరు నియమించబడ్డారు? ఆప్షన్ ఏ దినేష్ కుమార్ ఖరా, ఆప్షన్ బి చెల్లా శ్రీనివాసులు శెట్టి, ఆప్షన్ సి ఎంవి రావు, ఆప్షన్ డి సంజీవ్ నతీవల్. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి చెల్లా శ్రీనివాసులు శెట్టి. దీనికి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూసినట్లయితే ఎస్బీఐ నూతన చైర్మన్ని ఎఫ్ఎస్ఐబి అనేది నియమిస్తుంది. ఎఫ్ఎస్ఐబి అనేది ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థ, స్వయం ప్రతిపత్తి సంస్థ. ఎఫ్ఎస్ఐబి అంటే ఫినాన్షియల్ సర్వీసెస్ ఇన్స్టిట్యూషన్స్ బ్యూరో. ప్రస్తుతం ఎస్బీఐ చైర్మన్గా ఉన్నది దినేష్ కుమార్ ఖరా. ఇతను ఈ సంవత్సరం ఆగస్టు 28న పదవీ విరమణ చేస్తాడు. ఎస్బీఐకి సంబంధించి కొన్ని పాయింట్స్ చూసినట్లయితే ఎస్బీఐ అనేది 1806 జూన్ 2న స్టార్ట్ అయింది. దీన్ని మొదటగా బ్యాంక్ ఆఫ్ కలకత్తా పేరుతో స్థాపించారు. ఆ తర్వాత ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా 1921 జనవరి 27న మార్చారు. ఆ తర్వాత భారతీయ స్టేట్ బ్యాంకుగా 1955 జూలై 1న మార్చారు. 1956 జూన్ 2న బ్యాంకులను జాతీయం చేయడం అయితే జరిగింది.